హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టాడు శేఖర్ భాష. ఎన్నో కలలతో కప్పు తీసుకురావాలనుకున్నాడు, కానీ అవేమీ తీరకముందే, కనీసం నెల రోజులు కూడా కాకముందే ఇలా రెండో వారం ఎలిమినేట్ అయ్యి బయటికి రావడం నిజంగా చాలా బాధాకరం విషయమనే చెప్పాలి. అందులోనూ శేఖర్ భాష వాళ్ళ వైఫ్ ఈ రోజే బాబుకి జన్మనిచ్చింది. ఇంతలోనే శేఖర్ భాష బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావడం నిజంగా కొంచెం బాధాకరం విషయమనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి గల రీజన్స్ చాలానే ఉన్నాయి. మొదటి వారం అంతా ఫుల్ ఎనర్జీగా ఉన్న శేఖర్ భాష రెండో వారం నుంచి కొంచెం డల్ అయిపోయాడు. దేనికో తెలీదు, అప్పుడప్పుడు వాళ్ళ వైఫ్ గుర్తొస్తుందని ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాదు టాస్కుల్లో కూడా అంత యాక్టివ్గా ఉండేవాడు కాదు. ఎవరికన్నా టాస్కులు పెడితే మనకెందుకులే, మనం పక్కకెళ్ళి కూర్చోవాలి అని అన్నట్టుగా కూర్చునేవారు. జనాలకి ఎలా ఉండాలి అంటే ఏ టాస్క్ అయినా సరే ఆడాలి, ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి బిగ్ బాస్ హౌస్లో. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళని హౌస్లో ఉంచుతారని మీ అందరికీ తెలిసిందే. ఇక ఇందులో భాగంగా శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు చాలా ఉన్నాయనే చెప్పాలి. సో మొత్తంగా శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు ఇవన్నీ మేమంటున్నాం. మరి మీరేమంటారనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.